గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. ఇళ్ల పట్టాల అవకతవకలు, స్థలాలు కబ్జా, టీడీపీ కార్యాలయంపై దాడి వంటి విషయాలపై దాదాపు 5 కేసులకు పైగా వంశీపై నమోదైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో 140 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 12వ తేదీన వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి విచారణ, తదుపరి వంశీ జైల్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో దాదాపు వంశీకి అనారోగ్య పరిస్థితులు అధికంగా ఉన్న నేపథ్యంలో వంశీ ఆసుపత్రులకు రావడం, చికిత్స నిర్వహించడం, మళ్లీ జైలుకు తీసుకువెళ్లడం వంటి పరిణామాలు జరిగాయి. ఏదేమైనా చివరికి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం 24 గంటల తర్వాత జైలు నుంచి వంశీ విడుదలయ్యారు. అయితే బెయిల్ షరతుల కారణంగా ఆయన గన్నవరం దాటిపోయే అవకాశం లేదు. గన్నవరంలోనే ఉండాల్సి ఉంది. చికిత్స కోసం, ఇతర అవసరాల కోసం హైదరాబాద్ లేదా మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. జైలు వద్దకు వంశీ కోసం ఎవరూ రాలేదు. పేర్ని నాని మాత్రమే వచ్చారు. వంశీ భార్యతో పాటు కొద్దిమంది అనుచరులు వచ్చారు. వారితో కాసేపు మాట్లాడి కారు ఎక్కి వెళ్లిపోయారు వంశీ. మీడియాతో మాట్లాడలేదు. మామూలుగా జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు వైసీపీ మీడియా సాక్షి వచ్చి మాట్లాడాలని ఒత్తిడి చేస్తుంది. కానీ ఈసారి మాత్రం ఏ మీడియా కూడా రాలేదు. పేర్ని నాని మాట్లాడుతూ వల్లభనేని భయపడే వ్యక్తి కాదని, మళ్లీ రాజకీయాలు ప్రారంభిస్తారని ప్రకటించారు. ఇప్పుడు కాకపోయినా మరో 4 ఏళ్ల తర్వాతైనా వంశీ గన్నవరం నుంచి రాజకీయాలు ప్రారంభిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటల్ని బట్టి వంశీ ఇప్పుడల్లా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలు చేయరన్న అభిప్రాయం వినిపిస్తోంది. వంశీ కూడా వైసీపీ వల్ల తన బ్రతుకు దుర్భరంగా మారిందన్న భావనలో ఉన్నారని, రాజకీయాల విషయంలో ఆలోచించాలని అనుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆయన సైలెంట్గా ఉండే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. బెయిల్ షరతుల కారణంగా ఆయన గన్నవరం దాటిపోయే అవకాశం లేదు. గన్నవరంలోనే ఉండాల్సి ఉంది. చికిత్స కోసం, ఇతర అవసరాల కోసం హైదరాబాద్ లేదా మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది.